నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించిన ఇసూజు ఇంజన్. రై 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 హార్స్ పవర్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు బౌలింగ్ వేస్తే న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం బుల్లింగ్ చేశారు. పిచ్చ బుల్లింగ్ అంతే. అసలు బ్యాటింగ్ కాదు అది. అసలు ఇంకా ఎంత ఈ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఏమో మ్యాచ్ అంతా 300 స్ట్రైక్ రేట్తోనే కొట్టినట్టు ఉన్నారు కదా ఆయన. 12-13 ఓవర్లో చేసేయడం ఏందయ్యా 170 రన్లు. అసలు అసలు మామూలు అటాక్ కాదు అది. అసలు ఎలా అంటే ఈ ఈడెన్ గార్డెన్స్లో ఆబ్వియస్లీ మనకి పిచ్లో ఏమాత్రం హెల్ప్ ఉండదు, ఏమీ ఉండదు. అయినా అవతలు చూశారు కదా ఎలా ఆడారు. అసలు మ్యాచ్ గురించి చెప్పడానికి ఏం లేదు. మీరు ఎవరైనా మ్యాచ్ మిస్ అయితే హైలైట్స్ చూడండి. హైలైట్స్ చూడండి, మొత్తం మ్యాచ్ ఉంటుంది. మీకు అర్థమైపోద్ది. ఎందుకు ఈ మాట అంటానంటే వాళ్ళు టాస్ గెలిచి ఎప్పుడైతే వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారో వాళ్ళకి కొద్ది గొప్ప అడ్వాంటేజ్ అక్కడే వచ్చింది. బట్ అది అక్కడితో ఆగిపోలేదు. మ్యాచ్ మొదలెట్టిన దగ్గర నుంచి ఉన్న కొద్ది గొప్ప హెల్ప్ని ఫస్ట్లోనే తీసేసుకున్నారు. ఇప్పుడైతే మెకానే వచ్చాడో ఫస్ట్ వికెట్ తీశాడు, వెంటనే సెకండ్ వికెట్ కూడా పడడం, వెంటనే క్విక్ సక్సెషన్లో వికెట్స్ పడిపోతుండడం సౌత్ ఆఫ్రికా వాళ్ళకి దెబ్బైంది. అండ్ వాళ్ళు కూడా ఈ ఫీల్డింగ్ ఎక్సలెంట్ ఫీల్డింగ్. 2 క్యాచెస్ డ్రాప్ చేసిన ఆ డ్రాప్ చేసిన క్యాచ్ ఎవడు పట్టలేడు వాళ్ళు తప్ప. అండ్ పట్టిన క్యాచ్లు కూడా మామూలు క్యాచ్లు కాదు. డారెల్ మిచెల్ 2 క్యాచ్లు చాలా బాగా పట్టాడు. అంటే ఏదో పెద్ద కష్టపడి చేసాడని కావట్లేదు, బట్ ఇంపార్టెంట్ టైంలో ఫీల్డింగ్లో ఎక్కడ అంటే వాళ్ళ ల్యాప్సెస్ వచ్చినా కూడా అది పెద్దగా దెబ్బ ఇవ్వలేదు. వాళ్ళ లక్కీ డేనే చెప్పాలి. లక్ కూడా కలిసి వచ్చింది. అండ్ మనకి ఒక క్యాచ్ డ్రాప్ కూడా చేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఇంకా దానివల్ల ఏం జరిగిందో మరి నేను మీకు చెప్పక్కర్లేదు. తర్వాత మళ్ళీ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్ వచ్చిన తర్వాత కొంచెం పార్ట్నర్షిప్ ఏమైనా బిల్డ్ చేస్తారేమో, మళ్ళీ సేమ్ ఇండియాలో ఎలా అయితే చేశారో అదే జరుగుతుందేమో అనుకున్నాను ఒక్క నిమిషం. అదేం లేదు. ఇంకా మిల్లర్ వికెట్ ఎప్పుడైతే పడిందో ఇంకా మ్యాచ్ మెల్లిమెల్లిగా ప్రోగ్రెసివ్లీ పోతూనే పోయింది. పాపం మార్కో యాన్సన్ ఒక్కడే నిలబడ్డాడు. తను ఫుల్ పవర్తో 50 కొట్టాడు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. చించి ఉతికారేశారనమాట. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ టెరిఫైయింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. అండ్ దే ఆర్ లుకింగ్ రియలీ టెరిఫైయింగ్ నౌ. ఎందుకంటే అండ్ నాట్ టు మెన్షన్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు టిమ్ షెఫర్ట్, ఫినియాలను కేకేఆర్కి ఆడతారు, అదే గ్రౌండ్లో ఆడతారు. వాళ్ళ హోమ్ గ్రౌండే అది. ఇంకా చూసుకోండి. ఇంకా మెయిన్ మ్యాటర్ సార్ ప్రస్తుతం T20 వరల్డ్ కప్ గురించి వస్తే నాకైతే అసలు టాస్ ఇంకా బిగ్గెస్ట్ ఫ్యాక్ట్ అనిపిస్తుంది. రేపు మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో టాస్ ఎవరు గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారంటే వాళ్ళకి చాలా మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అయ్యి డ్రాప్ అవుతుందో ఆబ్వియస్లీ మనకి ఇంకా డ్యూ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి డ్యూ సెటిల్ అయిందంటే పిచ్లో ఏమాత్రం హెల్ప్ లేని ఆ పిచ్లోని ఇంకా బండ బాదుడే. ఇంకా ఎవడైనా సరే, ఇంగ్లాండ్ వాళ్ళైనా సరే, మనమైనా సరే. అయినా కూడా ఆయన కొట్టుడైంది ఆయన టిమ్ షెఫర్టే బాధ అవతల పడేసాడంటే ఇంక ఇతను వచ్చి చీల్చి చెండాడేసాడని చెప్పాలి. ఇంకేం చెప్తాం అసలు ఇసూజు ఇంజన్ ఆడాడు అనుకోండి. మీకు ఆ డైలాగ్ ఉంటుంది చూస్తే ప్రభాస్ గారి డైలాగ్, ఇసూజు ఇంజన్ రై 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 హార్స్ పవర్. లేటెస్ట్ మోడల్ ఇసూజు ఇంజన్ అవన్నీ వర్కౌట్ అవుతాయి. అన్ని టిప్పర్ లారీ వచ్చి గుద్దేసినట్టు అయిపోయింది అనమాట వాళ్ళ పరిస్థితి. మనకి ఇంకా ఇప్పుడు ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది మనం ఒక ఎక్స్పోజ్ అవ్వడం ముందే బెటర్ అయిందని. పాపం అసలు నేను ఫస్ట్ న్యూజిలాండ్ గెలుస్తున్నాను అనుకున్నాను మ్యాచ్ ముందు కూడా, కానీ ఇంత దారుణంగా అనుకోలేదు. ఎప్పుడు ఇస్తాడు పవర్ ప్లేలో 84 రన్స్ అంటే నేను 70 కొడితే ఎక్కువ అనుకున్నాను. 84 ఏందా ఆయన 12-13 ఓవర్లో మ్యాచ్ అయిపోతుంటే అసలు ఉత్తికారేసారు. మ్యాచ్ మొత్తం నాకు తెలిసి వాళ్ళ యావరేజ్ రన్ రేట్ వచ్చి 30 ఉంటుంటుంది నాకు తెలిసి. 30 నాకు ఎక్కడో 9 ఓవర్స్కి దగ్గర అయితే ఎగ్జాక్ట్లీ 117 13 రన్స్ పర్ ఓవర్తో కొట్టారు 9 ఓవర్స్ వరకు. దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత దారుణంగా, ఎంత బేభత్సం అసలు. ఆబ్వియస్లీ ఫినాల్ అనేవి మీకేమి అంటే ఏదో ఈ రోజే బాగా ఆడాడని కాదు. యూఏకి అగేన్స్ట్గా అన్బీటెన్ పార్ట్నర్షిప్ కొట్టారు ఇద్దరు, టిమ్ షెఫర్ట్, ఫినాల్ అని కూడా. అండ్ బీబీఎల్లో కూడా పర్చుకోవాలి మీకు త్రూ అవుట్ ది వరల్డ్ చాలా వరకు లీగ్స్లో చాలా బాగా ఆడుకుంటూ వచ్చాడు. పర్చుకోర్సెస్ కూడా ఆడాడు బాగా. సో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అదే ఫామ్లో కంటిన్యూ చేసుకుంటూ పోయాడు. అదే ఫామ్లో కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. అసలు ఇంకా ఐ థింక్ భారీగా అభిషేక్ శర్మ ఫామ్లో ఉంటే తనే నెంబర్ 1 డేంజరస్ బ్యాట్స్మెన్ ఏమో. బట్ ఇప్పుడున్న కరెంట్ సినారియోలో అయితే ఫినాలన్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ రైట్ నౌ. ఇది నేనే కాదు, ఆ మ్యాచ్ చూసిన ప్రతి వాడు అదే అంటాడు. అసలు బండబాదులు అయ్యా. ఇంకా తనకు తోటి టీమ్ సేఫర్ట్ ఎవడు తగ్గట్లే. నేను వెస్టిండీస్ చేసే మంచి చేజ్ అనుకుంటే ఇది ఇంకా చేజా ఇది అసలు. అసలు మీరు టీమ్ ఆరా అన్నాడు కొట్టారు వాళ్ళు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ ఐఎమ్ రియలీ స్కేర్డ్. నల్ల క్యాపులు వచ్చి నల్ల మబ్బు కమ్మేసిందని చెప్పాలి అసలు.
నాకైతే నిజంగా ఇప్పుడు కొంచెం సౌత్ ఆఫ్రికా వచ్చినా సరే కొంచెం గెలుస్తామని నమ్మకం ఉంది, కానీ న్యూజిలాండ్ వాళ్ళకి మనకి అవినాభావ సంబంధాలు ఇన్ని కాదు. అండ్ టు అన్ ఎక్స్టెంట్ మన టెస్ట్ టీంలో అన్ని మార్పులు జరగడానికి, ఓవరాల్ ఇండియన్ టీంలో ఇన్ని మార్పులు జరగడానికి కూడా ఒక రకంగా కారణం నల్లకాపలే. వాళ్ళు ఇప్పుడు ఫైనల్లోకి వెళ్ళి కూర్చున్నారంటే కొంచెం భయంగానే ఉంది నాకు. బట్ ఎనీవేస్ వీ స్టిల్ బిలీవ్ ఇన్ బ్లూ. రేపటి మ్యాచ్ కూడా ఇక్కడే జరుగుతుంది. టాస్ ఈజ్ డెఫినెట్ క్రూషియల్ ఫ్యాక్టర్ అనమాట. మనకి ఎవరి టాస్ గెలిస్తే వాళ్ళకి 60-40 ఎడ్జ్ అని చెప్పాలి. నేను అడిగితే 70-30 అని చెప్తాను. టాస్ ఎవరు గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారో నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ డ్రాప్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూడాలి మరి రేపు టెంపరేచర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. రేపు కొంచెం చల్లగా ఉందంటే ఏ రోజు మీద మళ్ళీ ఎడ్జ్ మారే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇన్ జనరల్ టెంపరేచర్ పెరిగి తగ్గిందంటే మాత్రం డ్యూ పక్కా వస్తుంది. డ్యూ పక్కా వచ్చిందా ఎంత మంచి బౌలర్ అయినా కూడా పడిపోతాయి. బుమ్రా లాంటి బౌలర్ అయినా పడతాయి, కొద్ది గొప్ప పడతాయి. అంటే అఫ్కోర్స్ నేను బుమ్రాని ఎందుకంటానంటే మీరు అర్థం చేసుకుంటారండి. ఇంకా ఈ మిగతా బౌలర్ని అయితే ఇంకా చూడరు. ఇంకా అక్కడ ఈ మ్యాచ్ అంతా త్రూ అవుట్ ది సీజన్ బాగా వేసిన బౌలర్ని అసలు చించి అవతలేశారు అసలు. ఇంకా మీకు అర్థం చేసుకోవాల్సింది, ప్రతి మనలాంటి టీంని ఎలా కొట్టారో అర్థం చేసుకోండి. అలాంటి టీంని వాళ్ళు అలా కొట్టారు. తాడిందనేవాడు ఉంటే వాడు తలందనేవాడు ఉంటాడు అన్నట్టే ఉంది ఇది. T20 వరల్డ్ కప్ని మనం ఖచ్చితంగా సునాయాసంగా డామినేట్ చేసుకుంటూ పోతాం. ఏమీ ఉండదేమో, అంటే చప్పగా అయిపోతాయేమో, మ్యాచ్లు 1-sided అయిపోతాయేమో అనుకున్నాను. కానీ ఇంత భయంగా అంటే గెలుస్తామా లేదా అనే సిచ్యువేషన్ దాకా వస్తామని, ఇలా ఆల్మోస్ట్ అవుట్ అయిపోతూ సెమీఫైనల్స్ దాకా వస్తామని. న్యూజిలాండ్ వాళ్ళు ఎంత పవర్ఫుల్గా కూర్చుంటారండి. నేను సీజన్ ముందు ఎవడైనా ప్రిడిక్ట్ చేస్తుంటే వాడికి నిజంగా తినబెట్టాలి. ఇట్స్ గోయింగ్ టు బి అ రియలీ గుడ్ ఫైనల్ అనిపిస్తుంది నాకు. మ్యాచ్ ఏదైనా సరే 1-sided అయితే కాదని పక్కా అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఐ థింక్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ టుమారోస్ మ్యాచ్. ఇట్స్ మోర్ ఆఫ్ ఏ విష్, బట్ ఎస్, టాస్ ఈజ్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ ఫ్యాక్టర్. టాస్ ఖచ్చితంగా పెద్ద మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ ఏమైనా చూద్దాం మరి, ఏమైనా బౌలింగ్ ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా సేమ్ టీంలో ఉంచుతారు. నాకైతే సేమ్ టీంనే ఉంచుతారనిపిస్తుంది. చాలామంది అభిషేక్ శర్మ డ్రాప్ చేయాలంటున్నారు. అంతకంటే బుర్ర తక్కువ పని అవట్లేదు. చూసారు కదా ఇవాళ టీమ్ సైఫర్ట్ ఫినాలను కలిసి ఏం చేశారో, మనకు అభిషేక్ శర్మ అదే చేయగలడు. ఇషాన్ కిషన్ కూడా తోడైతే ఆ ఇద్దరు కలిసి కొంచెం వాళ్ళ ఫామ్ని కొంచెం రీగైన్ చేసుకొని, సంజు శాంసన్ గురించి మర్చిపోయాను. సంజు శాంసన్ తన లాస్ట్ మ్యాచ్ని ఎక్కడ ఆపాడు అక్కడే మొదలెట్టాడు అనుకుని పొరపాటున. దానికి తోడు అభిషేక్ శర్మ తోడైతే మనం ఇంకా బెటర్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు, ఆ పిచ్ మీద ఎస్పెషల్లీ. సో మనకి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్, టెక్నికలీ మనకు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉండదు, మనం స్కోర్ బోర్డ్ పెడతాం, అవన్నీ ఉన్నా ఈ గ్రౌండ్ డైనామిక్స్తో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తేనే బెటర్. బట్ అక్కడ కూడా కొంచెం మీకు ఎప్పుడైనా 200 క్రాస్ అయింది అనుకోండి, కొంచెం ప్రెషర్ పెరిగిపోతుంది మన మీద కూడా. అందులోకి ఎవడు ప్రెషర్ని అంత బాగా హ్యాండిల్ చేయలేరు. అందులో మన వాళ్ళ గురించి మనం తెలిసిందే. అంటే కొంచెం ప్రెషర్ వచ్చేసరికి మనకి నార్మల్ ప్రెషర్ కూడా మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే చాలామంది చూస్తారు కాబట్టి ఐబాల్ ప్రెషర్ కూడా ఉంటుంది మనకి, ఆడియన్స్ కావచ్చు లేదా ఓవరాల్ కంట్రీ నుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు. సో వేరే కంట్రీస్కి ఉండే ప్రెషర్ వేరు, మన మీద ఉండే ప్రెషర్ వేరు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ స్టిల్ కాట్ బిట్వీన్ అనే చెప్పాలి ఏది తీసుకోవాలని. బట్ ఐఎమ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ సెకండ్ బ్యాటింగ్ అనే చెప్తాను. వాళ్ళని మన బౌలింగ్తో ఎంత కష్టపడైనా సరే మనం 200 లోపు రెస్ట్రిక్ట్ చేయగలిగామా, we're going to win definitely for sure. 200 దాటిందా ఇట్స్ గోయింగ్ టు బి డైసీ. సో అది జరగకుండా చూసుకుంటారని మన బౌలర్స్ ఖచ్చితంగా ఆశిద్దాం. వరుణ్ చక్రవర్తి నీడ్స్ ఏ కమ్బ్యాక్ రైట్ నౌ, బికాస్ తనని బాగా పిక్ చేశారు, బాగా కొట్టారు. తన నుంచి ఒక మంచి కంబ్యాక్ అయితే రావాలి, వస్తుందని ఆశిస్తున్నాను. అండ్ కంబ్యాక్ గురించి మాట్లాడితే అభిషేక్ శర్మ గురించి మాట్లాడిపోతారుగా, తనైతే డెఫినెట్గా కంబ్యాక్ ఇవ్వాలి అండ్ ఇస్తాడని ఆశిద్దాం. చాలామంది ఏమంటారంటే విరాట్ కోహ్లీ ఇలాగా ఫైనల్స్లోనే పర్ఫామ్ చేస్తాడని. ఈ 2 మ్యాచ్లు పర్ఫామ్ చేస్తే చాలు, ఇంకా మిగతావన్నీ వదిలేయండి. ఇప్పుడు వరకు అయిందంతా అయిపోయింది. హీ స్టిల్ ఎవరికి ఈ టీంలో గ్రీన్ పాస్ లేదు. అంటే ఇదేమీ టెన్యూర్ కాదు, ఇదేమీ గవర్నమెంట్ జాబ్ టైప్ కాదు, సేఫ్టీ ఉండిపోవడానికి. దినదిన గండం లాగానే ప్రతిరోజు ప్రూవ్ చేసుకోవాల్సింది. ఎంత ప్రూవ్ చేసుకున్నాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళకే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సో నోబడీ ఈస్ బిగ్గర్ దెన్ దమ్, రైట్, అట్లీస్ట్ టిల్ నౌ. సో అభిషేక్ శర్మ నీడ్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ రైట్ నౌ. సో చూద్దాం ఏమవుతుంది అనేది. మ్యాచ్ వరల్డ్ కప్ హ్యాస్ బికమ్ రిడిక్యులస్లీ ఇంట్రెస్టింగ్. అంటే ఇంట్రెస్ట్ అమాంతంగా పెంచేసింది ఏం జరగబోతుందని. మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఏమవుతుంది అనుకుంటున్నారు, రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అండ్ మీరేమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మన టీంలోంచి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. వీ విల్ డెఫినెట్లీ లైక్ టు నో అబౌట్ దాట్. అండ్ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.